ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 67వ రోజున శ్రీ నృసింహ పురాణంలో మార్కండేయ మహర్షి ఈ రోజున వరాహావతారం హిరణ్యాక్ష వధ గురించి తెలిపినటువంటి విషయములను ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. జ్వాలాహుం విలమాలోల క్రోడకారంజ భార్గవాః యోగానంద చక్రవడ పాతు మాం నరసింహమూర్తయే నమః. మార్కండేయ మహర్షి అంటున్నారు, ఓ నరేశ్వర, ఆ సహస్రానీకుడినటువంటి రాజుకి చెబుతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రోత్తములకు, మునులకు, భక్తులకు అందరూ కూడా ఆ మార్కండేయ మహర్షి ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం గురించి, వరాహ అవతారం ఏ విధంగా ప్రకటించారు, ఆ యొక్క హిరణ్యాక్షుని ఏ విధంగా సంహరించారు అనేటువంటి ఆ విషయాలను ఈరోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నృసింహ పురాణంలో ఆ తెలిపినటువంటి అంశం ఏ విధంగా ఉన్నాయంటే, ఆ భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క వరాహం అనేటువంటి పవిత్రమైనటువంటి అవతారం గురించి వర్ణిస్తున్నారు. ఓ సజ్జనులారా, బ్రహ్మ యొక్క పగలు గడిచిన తర్వాత ఒక అవాంతర ప్రళయం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ముల్లోకాలను కూడా వ్యాపించి అక్కడ నీరు మాత్రమే ఉంటుంది. ఓ రాజేంద్ర, ఆ సమయంలో ముల్లోకాల్లో ఉండేటువంటి ప్రాణులన్నింటినీ కూడా మింగి బ్రహ్మస్వరూపుడు, జగదీశ్వరుడు అయినటువంటి నారాయణుడు ఏకాన్నవ జలమందు 1000 పడగలతో ప్రకాశించేటువంటి ఆ శేష సర్పం శయ్యపై 1000 యుగాలు గడిచేటువంటి రాత్రిపూట శయనిస్తాడు అని నృసింహ పురాణం ద్వారా తెలుపబడింది. పూర్వం దితికి హిరణ్యాక్షుడు అనేటువంటి గొప్ప రాక్షసుడు జన్మించాడు. ఆ దితికి జన్మించినటువంటి ఆ హిరణ్యాక్షుడు చాలా బలవంతుడు, పరాక్రమవంతుడు అని కూడా మనం తెలుసుకున్నాం. అతడు పాతాళంలో నివసిస్తూ ఉండేవాడు. అలా స్వర్గంలో ఉండేటువంటి దేవతలందరి మీద కూడా దురాక్రమణం జరిపి వారిని ఎల్లప్పుడూ కూడా భయభ్రాంతులు గురితెలుస్తూ ఆ యొక్క దేవలోకాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉండేవాడు. ఇంతేకాకుండా ఈ భూమి మీద కూడా యుద్ధం చేసేటువంటి వారికి కూడా అపకారం చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండేవాడు ఆ హిరణ్యాక్షి. అలా భూలోకంలో ఉండేటువంటి మానవులు అందరూ కూడా దేవతలకి యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల దేవతలకు బలము, వీర్యము, తేజస్సులు పెరుగుతాయని అది గ్రహించినటువంటి హిరణ్యాక్షుడు బ్రహ్మ సృష్టి తర్వాత భూమికి కలిగినటువంటి నిలబడేటువంటి శక్తిని తను గ్రహించి, అంటే తీసుకుని ఆ నీళ్లలో ప్రవేశించి పాతాళానికి ఈ భూమిని తీసుకువెళ్ళిపోయాడు. నిలిచేటువంటి శక్తి లేదు కాబట్టి, ఆ నిలిచే శక్తి లేనందువల్ల ఈ భూమి పాతాళంలోకి దిగబడిపోయింది. యోగ నిద్ర సమాప్తి అయిన తర్వాత సర్వాత్ముడు అయినటువంటి ఆ శ్రీహరి భూమి ఎక్కడుంది అని ఆలోచిస్తే అప్పుడు యోగ బలం చేత పాతాళంలోకి తీసుకుపోబడినట్లుగా గ్రహించాడు. వేద స్వరూపమైనటువంటి ఆ వరాహ రూపాన్ని తాను ధరించాడు, వరాహ అవతారాన్ని ప్రకటించాడు. అలా వరాహానికి 4 వేదాలు, 4 పాదాలు, యూపస్తంభమే ఒక కోలం అంటారు దాన్ని. వక్రదంష్ట్రాయ విద్మహే శ్రవతుండాయ ధీమహి తన్నో కోలః ప్రచోదయాత్ అంటారు. అలాగే చితి అదే ముఖంగా ఉందిట ఆ వరాహస్వామికి. యూపస్తంభమే అతని యొక్క కోరడు.
చితి ముఖం, విశాలమైనటువంటి వక్షస్థలం, గొప్పవైనటువంటి చేతులు, పెద్దదైనటువంటి నోరు, అగ్ని నాలుక, సుర్కు, ముట్టి, సూర్యచంద్రాలు నేత్రములు, యాగధర్మాలు అతని యొక్క చెవులు, సామవేదం అతని యొక్క ధ్వని, యజమాన గృహం శరీరం, అవుష్యు అతని యొక్క వరాహస్వామి వారి యొక్క నాసిక అంటే ముక్కు, కుశలు దర్భలు ఆ స్వామి యొక్క వెంట్రుకలుగా గల వేదమయమైనటువంటి సూక్తి సమూహం, జడలు, నక్షత్రములు, తారలు ఆ వరాహస్వామి వారికి హారములుగా కలిగినటువంటి ప్రళయకాలంలో ఉండేటువంటి ఆ సుడిగుండముల యొక్క అలంకరంగా ఉండేటువంటి వరాహ రూపం ధరించి పాతాళలోకానికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వరాహ అవతారమూర్తి అంత శ్రీహరి ఆ పాతాళంలో అక్కడ యుద్ధంలో హిరణ్యాక్షుని సంహరించాడు. తన యొక్క కోరలతోటి భూమిని ఎత్తి పాతాళం నుండి భూదేవిని రక్షించి దేవతలందరూ కూడా స్తోత్రాలు చేస్తుండగా ఆ జయ ధ్వానముల యొక్క మధ్య పూర్వంలాగా భూమిని తిరిగి స్థాపించాడు, యథాస్థితిలో ఉపస్థితం చేశాడు. అలా పర్వతం అన్నింటినీ కూడా వాటి యొక్క స్థానాల్లో ఉంచి అలా విభవావతారమూర్తి అయినటువంటి ఆ వరాహ రూపాన్ని ఛేదించాడు, విడిచాడు. అంత వరాహ రూపాన్ని విడిచేటువంటి స్థలం కోకాముఖం అనేటువంటి క్షేత్రంలో జరిగింది. ఆ విష్ణు భక్తుల యొక్క క్షేమం కొరకు రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి క్షేత్రం ఆ స్థలం. మరలా తన యొక్క బ్రహ్మరూపాన్ని పొంది సృష్టిని ప్రారంభం చేశాడు. ఈ విధంగా ప్రతి యుగంలో కూడా స్థితికారకమైనటువంటి ఆ విష్ణువు జగత్తునంతా కూడా, ఈ విశ్వాన్నంతా కూడా రక్షిస్తూ ఉంటాడు. ఇతడే రుద్ర రూపంతో ఆయన అనుగ్రహం చేత చివరికి జగత్తునంతటిని కూడా నశింపజేస్తూ ఉంటాడు. వేదాంతమనిచి తెలియదగినటువంటి ఆ నారాయణుని యొక్క ఈ కథని ఎవరైతే వింటారో, పారాయణ చేస్తారో, శ్రద్ధతో చదువు నిత్యము కూడా చదువుతూ ఉంటారు. ఈ వరాహస్వామి వారి యొక్క ఆ అవతారం యొక్క ఈ కథను శ్రద్ధాభక్తులతో ఆ భగవంతుడిపై నిశ్చలమైనటువంటి బుద్ధి నుంచి ఎవరైతే అత్యంతమైనటువంటి శ్రద్ధతో పారాయణ చేస్తూ ఉంటారో, అలా చేసినటువంటి వారి పాపములన్నీ కూడా వారు పోగొట్టుకున్నటువంటి వారే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ భూలోకంలో ఆ భూమాత యొక్క అనుగ్రహం పొందడమే కాదు, లౌకికమైనటువంటి సుఖాన్ని అనుభవించి అంతమన విష్ణు పదాన్ని చేరుతారు, విష్ణు లోకాన్ని చేరుతారు, విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని శ్రీ నృసింహ పురాణం ద్వారా మనకు తెలియబడుతోంది అని తెలియజేస్తూ హిరణ్యకశిపుం యస్య కోపాగ్నౌ శరభాజితః సర్వాంతర్వ్యాపినే శ్రీమన్నృశృంగాయ మంగళం. శ్రీమన్నృశృంగాయ మంగళం. జయ జయ శ్రీలక్ష్మీ నృశృంగాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీగోవిందాయ నమో నమః. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.